ఉన్నా నాకు ఆప్తులు మనందరికీ కావలసిన గాలి సత్యం గారి యొక్క దశదిన కర్మ కోసం వచ్చాను. అందుకని వచ్చాను కాబట్టి ఈ పనులు మళ్ళీ ఒకసారి వేగవంతం చేయాలా, ఇతర కలెక్టర్లకి విషయం తెలిస్తే మిగతా పనులు చేసుకుంటారనే ఉద్దేశంతో శాసనసభ నెలాఖరు దాకా ఉంటుంది కాబట్టి మళ్ళీ రావడానికి కుదరదేమోనని ఈ రోజే వాళ్ళని ఇబ్బంది పెట్టా. మా కలెక్టర్ గారు అయితే ఉపవాసం, పండుగ సందర్భంగా ఆయన ఏం అంటుకోవటానికి వీల్లేదు. అయినా కానీ ఆయన కూడా ఇబ్బంది పెట్టాం. కాబట్టి మీరందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించండి. అధికారులు కూడా ఇప్పుడు కరెంట్ వాళ్ళని అడిగితే మేము చేస్తామన్నారు, ఫారెస్ట్ వాళ్ళని అడిగితే మేము చేస్తామన్నారు, వేరే వాళ్ళని ఎస్డీసీ గారిని అడిగితే మేము పూర్తి చేస్తామన్నారు. మీరు అడిగి చేయించుకోండి. ఎక్కడైనా చిన్నది పెద్దది పొరపాట్లు పడితే అట్టి సరి చేసుకోండి. ఇప్పుడు ఒకళ్ళ అకౌంట్ లోకి ఒకళ్ళ అమౌంట్ పోయింది, పట్టాదారు దాంట్లో పడింది, లేకపోతే జంజాయిర్ దాంట్లో పోదు. అటువంటి మీ ఆర్డీఓల దగ్గర ఎంఆర్ఓల దగ్గర క్లియర్ చేసుకొని, కాకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ గారి ద్వారా గానీ ఎవరి ద్వారా. కాబట్టి దయచేసి ఈ పనులన్నీ పూర్తి కావాలనేది తప్ప నాకు వేరే కోరిక లేదు. ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఈ సంవత్సరం అంటే మార్చి బడ్జెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ లో ఈ టన్నెల్ ద్వారా నీళ్లు వస్తాయి. తప్పకుండా నేను అన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం గోదావరి నీళ్లు చూస్తాయి. ఇప్పటికే 2-3 మండలాలు చూసినాయి. వెముసూరు, అదేవిధంగా కల్లూరు, పెనుబెల్లి, నిన్న మొన్న సాగర్ కాలువ ద్వారా వచ్చినాయి. కానీ ఇది పూర్తి అయితే డైరెక్ట్ ఇరిగేషన్కి వెళ్తుంది. ఈ సత్తుపల్లి ట్రంక్ పూర్తి అయితే ఈ మండలాలన్నీ కూడా డైరెక్ట్ గా, ఎందుకంటే ఈ ప్రాంతం నాగార్జున సాగర్ లేదు కాబట్టి మేము ఈ నీళ్లతోటి కూడా పండించుకుంటాం. రాయల్ గారు అన్నట్టుగా మేము ఈ నీళ్లు పెట్టుకునే లోపల మీరు ఆ టన్నెల్ దావించుకుంటే పాలేరుకు వస్తాయి. అప్పుడు ఖమ్మం జిల్లా శాశ్వతంగా అన్ని నియోజకవర్గాల్లో మనం సుమారు 7 లక్షల ఎకరాలు 8 లక్షల ఎకరాలకి గోదావరి నీళ్లు వస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు మన భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయినాయి. 300 అడుగుల దాకా వెళ్ళినాయి, మోటార్లకు అందట్లేదు. అందుకనే మనం మళ్ళీ నీళ్లు పెట్టుకుంటేనే చెరువుల్లో కుంటల్లో ఉంటే కనీసం భూగర్భ జలాలు వస్తాయి. కలెక్టర్ గారు కొత్తగూడెం చెప్పినట్టుగా అందరూ హార్టికల్చర్ చేయండి, తప్పని చోట ఉంటే వరి పొలం చేసుకోండి. అంతే తప్ప మీరు పైసలు వచ్చే వ్యవసాయం చేయండి, మీ కుటుంబాలు బాగుపడే వ్యవసాయం చేయండి, మీ పిల్లల్ని చదివించుకునే వ్యవసాయం చేయండి, మీరు సంతోషంగా ఉండే వ్యవసాయం చేయండి. భవిష్యత్తు దేనికి లేదు, ఒక వ్యవసాయానికి తప్ప. మీరు చూస్తారు రేపు భవిష్యత్తులో ఈ భారతదేశంలో వ్యవసాయానికి తప్ప ఉన్నటువంటి కీర్తి గాని, ఖ్యాతి గాని, ప్రాధాన్యత గాని, పేరు గాని ఇంకొక వృత్తికి ఉండనే ఉండదు. ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు అంటే అందరూ లేచి అన్నం పెడుతున్నారు. ఎందుకంటే అన్నం పెట్టేటటువంటి రైతు ఈ రోజు వివిధ రకాల పంటలు పండించే స్థాయికి వచ్చారు. బొగ్గపాడులో నేను రేపు 2-3 నెలల్లోనే అక్కడ కూడా 2-3 యూనిట్లు ఓపెన్ చేయాలని డైరెక్టర్ చెప్పాను. ఐఐసి తప్పకుండా 2-3 వచ్చారు. వాళ్ళని కూడా త్వరలోనే బొగ్గపాడు మెగా పార్కులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మా కలెక్టర్ గారికి విమానాశ్రయం ఒకటి ఉంది, సారపాక రైల్వే లైన్ ఉంది. ఈ 2 కూడా మంత్రులతో మాట్లాడుతున్నాం. అది కూడా కలెక్టర్ గారు మనసు పెట్టి పనిచేస్తున్నారు. మా కలెక్టర్ గారు దేవరపల్లి రోడ్డు స్వాతంత్ర దినోత్సవం